అందరికీ ధన్యవాదాలు. మనకు రేపు మే నెల 13వ తేదీ జరిగే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన మన తిరుపతి పార్లమెంటు సభ్యుడు వరప్రసాదరావు గారికి ఆ గుర్తు కమలం మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి మన గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే మాసి సునీల్ కుమార్ కూడా అదేవిధంగా ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముందుగా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రజెంట్ ఉండే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది, ఎట్లున్నది, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థల్ని పాడు చేసేసారన్నమాట. 2019 ఎలక్షన్లో ఏమి చెప్పాడు? మడమ తిప్పను మాట తప్పను. ఈ నినాదం ఒక పుట్ట దాఖలు చేసేసాడు. ఏమీ లేదు, మొత్తం అబద్ధాలు, మోసం, దగ, కుట్ర. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుందాం, ఏ విధంగా దోచుకొని దాచిపెట్టుకుందాం అనే నినాదంతో మామూలుగా ఏంటంటే ఈ వచ్చేసి ఫస్ట్ రావటమే ప్రజావేదికను కుమ్మేశాడు, కొట్టేశాడు. ప్రజావేదిక ఏంటి? కొన్ని కోట్లు ఆ డబ్బు వచ్చి మన ప్రజలు. ఆ నెక్స్ట్ ఏం చేశాడు? అన్న క్యాంటీన్ తీసేశాడు. 5 రూపాయలకి పేద ప్రజలు మన గూడూరులో తాలూకా ఆఫీస్ కాడ ఉండింది. రైతులు ఏదన్నా వచ్చి రెవెన్యూ ఆఫీస్కి వచ్చినా, పోలీస్ ఆఫీస్కి వచ్చినా 5 రూపాయలు భోజనం చేసి చల్లగా బస్సుకుపోయేవాళ్ళు. అది విరికేశాడు. రావటం విధ్వంసం అన్నమాట. రాజధాని లేని రాష్ట్రం చేశాడు. పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తయి ఉంటే అడవులు కూడా మనకు నీళ్లు వచ్చేటి, అది కూడా లేకుండా చేశాడు. ఒకటేం అన్ని అబద్ధాలు చెప్తాడన్నమాట. నేను సంక్షేమ పథకాలు ఇస్తాను. ఏంది ఇచ్చేది? ఆయన బట్టలు నొక్కుతాడు, ఒక 20 మంది పడతాది, మిగతా 80 మంది అకౌంట్లో ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతారు. ఇది మనం తెలుసుకోవాలా, మనం గ్రహించుకోవాలా. ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మొత్తం మాఫియాలే. పిల్లలు ఉంటే వాళ్ళకి ఏం నేర్పించాడు? డ్రగ్స్ నేర్పించాడు. అక్కడి నుంచి గంజాయి నేర్పించాడు. లాస్ట్కి సర్వనాశనం చేసేసాడు. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మనం అందరం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యువత నాశనం అయిపోయింది. యువతకి ఈ మందు దాగి చాలామంది 25% వరకు కిడ్నీలు పోయినాయి. అతనికి అన్నీ పోయినా కూడా పర్వాలేదు. తండ్రిని చిన్నాయిని చంపేసినోడు మన ప్రజల్ని ఏం కాపాడుతాడు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం బాగుపరుస్తాడు. కాబట్టి మనందరం గ్రహించుకొని ఇవన్నీ తెలుసుకొని ఒక ఇండస్ట్రీలా, ఒక పరిశ్రమలా, వచ్చిన పరిశ్రమని తరివిటే పని. అందువల్ల ఓటర్ మహాశీలకు కోరేది ఒకటే, మీరందరూ మళ్ళా 5 సంవత్సరాలు తర్వాత వచ్చే ఎన్నికలకి మన ఆంధ్ర రాష్ట్రం పైన నరేంద్ర మోడీ గారు, కింద వచ్చే మన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ వస్తే అభివృద్ధి చెందుతుంది. అదే సంక్షేమం ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం 2 జోడిద్దులు. అభివృద్ధి సంక్షేమం ఎప్పుడు కూడా అప్పు తీసుకురావటం నేను చేస్తానంటాం. 11 లక్షల కోట్లు నెత్తిన పడిపోయింది. ఇది తెలుసుకోవాలా ప్రజలారా. ఈ 11 లక్షల కోట్లు ప్రతి కుటుంబానికి, ఒక కుటుంబానికి 8 లక్షలు భారం పడి ఉంది. ఇవన్నీ తెలుసుకొని మనం వచ్చేసి మన కూటమి అభ్యర్థులు గెలిపించుకుంటే మనకు సంతోషం ఉంటుందని మిమ్మల్ని చక్కెర వెళ్ళినా నీకో ఫోటో చూడ ఒక 4 అమూల్యమైన మీ 2 ఓట్లు వేసి సైకిల్ పైన ఉన్నాం. ఒక నిమిషం తెలుసు వాళ్ళకి చూడండి.